హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఫైర్స్ అప్లికేషన్ లో ఉన్న స్కాల్పర్ టర్మినల్ ని యూజ్ చేస్తూ మనం డైలీకి 500 to 1000 రూపీస్ ఏ విధంగా అయితే అర్నింగ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మెయిన్ ఏంటంటే బ్రో మనం ఆ టర్మినల్ గురించి ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీకు ఎక్దమ్ స్టెప్ బై స్టెప్ ఏ పాయింట్ దేనికోసం ఉంది, మనం ఎట్లా స్కాల్పింగ్ చేయాలి, దీంట్లో ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రో. సో మీరు నిజంగా డైలీకి స్కాల్పింగ్ చేస్తూ జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లో జస్ట్ స్కాల్పింగ్ చేస్తూ 500 to 1000 రూపీస్ ఈజీగా అర్నింగ్ చేయాలంటే ఈ వీడియో డెఫినెట్లీ గా ఒక్కసారి అనే సరే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో. సో ఇప్పుడైతే నేను మన ఫైర్స్ అప్లికేషన్ కి అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ ల్యాప్టాప్ లో అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. మీరు మొబైల్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, సరేనా. అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది బ్రో. సో ఇప్పుడు ల్యాప్టాప్ లో ఓపెన్ చేసుకోవడం రీజన్ ఏంటంటే బ్రో మీకు కొంచెం మంచిగా పెద్దగా స్క్రీన్ లో అర్థమవుతుంది కదా, ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా కొంచెం ఈజీగా అయితే ఉంటుంది అన్నట్టు. సో జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇక్కడ చూసుకుంటే బ్రో ఇది వచ్చేసి మనకు నార్మల్ గైస్, ఓకేనా. ఇది స్కాల్పర్ టర్మినల్ అనేది కాదు. అంటే మనము నార్మల్ వేరే అప్లికేషన్ లో చూసుకుంటాం కదా ఎట్లా ఓపెన్ అవుతుంది మనకు నిఫ్టీ చార్ట్ గానీ ఏదైనా ఆ విధంగా అయితే ఓపెన్ అయింది అన్నట్టు దీంట్లో. సో ఇక్కడ చూసుకుంటే టాటా మోటార్స్ యొక్క చార్ట్ అయితే ఓపెన్ చేసిన. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనము ఆ స్కాల్పర్ టర్మినల్ అయితే ఆన్ చేసుకుందాం. ఎట్లా ఆన్ చేసుకోవాలో చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా బ్రో, ఇక్కడ మీకు హైలైట్ కూడా చేసి అయితే చూపిస్తా. ఒక నిమిషం గైస్, ఇక్కడ మీకు ఒక స్క్వేర్ లాగా ఇగో ఇక్కడ కనిపిస్తుందా, ఇది మనకు స్కాల్పర్ టర్మినల్ అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము సింపుల్ గా దీనిపైన అయితే క్లిక్ చేసుకుందాం గైస్, ఒక్క నిమిషం. సో ఇప్పుడు సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకోగానే చూడండి బ్రో కొంచెం లోడింగ్ అయితే జస్ట్ ఒక 1 సెకండ్ లోడింగ్ అవుతుంది. లోడింగ్ అవ్వంగానే చూడండి ఇక్కడ మనకు స్కాల్పింగ్ టర్మినల్ అనేది ఓపెన్ అయితే అయిపోయింది బ్రో. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 3 చార్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇవి చూసి మీరు ఇప్పుడు భయపడకండి, చాలా ఈజీ ఉంటది. ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రో, జాగ్రత్తగా చూడండి బ్రదర్స్, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే బ్రో ఇది ఫస్ట్ చార్ట్, సెకండ్ చార్ట్, థర్డ్ చార్ట్ అని మీకు డౌట్ రావచ్చు. ఇదేంది బ్రో 3 చార్ట్స్ ఓపెన్ అవుతున్నాయి ఏంది అని డౌట్ రావచ్చు. సో ఈ 3 చార్ట్స్ అనేవి మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 చార్ట్స్ ఉన్నందుకు మనకు మీరే అంటారు చాలా బెస్ట్ ఉంది బ్రో 3 చార్ట్స్ ఉన్నందుకే అని మీరే అంటారు, ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ చార్ట్ లకి అయితే వచ్చేస్తా బ్రో. సో ఇక్కడ మిడిల్ చార్ట్ లో చూసుకుంటే ఇది వచ్చేసి నిఫ్టీ 50 చార్ట్ అనేది, ఓకేనా. అంటే ఇది కూడా నిఫ్టీ 50 చార్ట్, ఇది కూడా 3 కూడా నిఫ్టీ 50 చార్ట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మీరు ఏ చార్ట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా సరే ఇక్కడ సర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకొని సింపుల్ గా మీరు ఇక్కడ నుంచి ఏ చార్ట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నిఫ్టీ 50 ఇక్కడ సెన్సెక్స్ ఓపెన్ చేసుకుంటా చూడండి. సెన్సెక్స్ ఓపెన్ చేసుకుంటే సో సెన్సెక్స్ అయితే ఓపెన్ చేసుకుంటా చూడండి. ఇక్కడైతే సెన్సెక్స్ చార్ట్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది ఈ విధంగా అయితే, ఓకేనా. సో ఇక్కడ ఈ 3 చార్ట్స్ ఎందుకున్నాయి అది కూడా చెప్తా, జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము నిఫ్టీ 50 అయితే ఓపెన్ చేసుకుందాం మళ్ళీ, ఎందుకంటే చాలా మంది నిఫ్టీ 50 లోనే ట్రేడింగ్ చేయనికైతే చేస్తారు కదా చాలా మంది అయితే, అందుకోసం నిఫ్టీ 50 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నట్టు, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ 50 చార్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మన మెయిన్ చార్ట్ బ్రో. అంటే లైక్ వేరే అప్లికేషన్స్ లో ఎట్లుంటది మనం నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేసుకోగానే గ్రో లో గానీ, ఏంజిల్ 1 లో గానీ, అండ్ అప్ స్టాక్స్ లో గానీ, జెరోదా గానీ ఎట్లుంటది జస్ట్ ఒక చార్ట్ అయితే ఓపెన్ అవుతుంది కదా, ఇది కూడా అలాంటి చార్ట్ అన్నట్టు. బట్ ఇక్కడ ఈ చార్ట్ దేని గురించి బ్రో అంటే ఇక్కడ కరెక్ట్ ఇక్కడ చదువుకుంటే మనము నిఫ్టీ 25 సారీ ఇది నిఫ్టీ 50 ఇక్కడ చూసుకోండి నిఫ్టీ యొక్క కాల్ చార్ట్ అన్నట్టు గైస్, ఓకేనా. ఇక్కడ సి కనిపిస్తుందా అంటే కాల్ చార్ట్ అన్నట్టు. ఇది చూసుకుంటే ఇది పుట్ చార్ట్ గైస్, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నిఫ్టీ 50 అనేది ఇక్కడ నుంచి అయితే ఫాలింగ్ అనేది అవుతుంది కదా, చూడండి ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్స్ అయితే ఫాలింగ్ అవుతున్నాయి కదా. సో మీరు ఏం చేస్తారు బ్రో, ఇక్కడ నుంచి ఫాలింగ్ అవుతుంది కదా, పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుందామని అనుకుంటారు కదా. సో అందుకోసం మీకు ఇక్కడ సపరేట్ గా ఒక చార్ట్ కూడా ఉంటది అన్నట్టు పుట్ సైడ్ చూసుకోవడానికి, ఓకేనా. ఈ విధంగా చార్ట్ కూడా ఉంటది ఇట్లా అన్నట్టు. ఇది కాల్ చార్ట్, ఇది వచ్చేసి మనకు పుట్ చార్ట్ గైస్, ఓకేనా. అండ్ ఇక్కడ 5 అని కనిపిస్తుందా, ఇదేంటంటే బ్రో ఇక్కడ టైం ఫ్రేమ్ అన్నట్టు. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, దీన్ని కూడా మీకు హైలైట్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ 5 మినిట్స్ కనిపిస్తుంది ఇక్కడ మంచిగా, ఓకే. దీన్ని మనము 5 మినిట్ చార్ట్ అని అంటాం అన్నట్టు. అంటే దీంట్లో ఏంటంటే బ్రో మనము చేంజ్ కూడా చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనం స్కాల్పింగ్ అంటే ఏంది బ్రో 1 మినిట్ లో మనం స్కాల్ప్ చేసి బయటకి అయితే వచ్చేస్తాం కదా. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 5 సెకండ్స్ ఉంటది, 10 సెకండ్స్ ఉంటది, 15 సెకండ్స్ ఉంటది. అంటే మనకి ఫైర్స్ లో చూసుకుంటే ఫైర్స్ టర్మినల్ వచ్చేసి దీనికోసమే బ్రో, ఓకేనా. అంటే మనకి ఇక్కడ 5 మినిట్స్ 5 సెకండ్స్ కూడా ఉంటది అన్నట్టు. ఇక్కడైతే టైం ఫ్రేమ్ సింపుల్ గా 5 సెకండ్స్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ ప్రతి ఒక్క చార్ట్ అనేది 5 సెకండ్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది అన్నట్టు, ఓకేనా. అంటే ఇక్కడ స్కాల్పింగ్ చేస్తే ఎంతసేపు ఉంటారు గైస్, మ్యాక్స్ మీకు 20 సెకండ్స్ 30 సెకండ్స్ మీరు ఇట్లా ఎంట్రీ తీసుకుంటారు, కొంచెం ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు కదా. సో అందుకోసం ఏంటంటే ఇక్కడ మనకు 5 సెకండ్స్ గానీ 10 సెకండ్స్ 15 సెకండ్స్ వరకు 30 సెకండ్స్ అంటే ఇక్కడ సెకండ్స్ లో అయితే ఉంటాయి అన్నట్టు. అదే మనం వేరే అప్లికేషన్ లో చూసుకున్నాం అనుకోండి బ్రో, అక్కడ మనకు 1 మినిట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి వేరే అప్లికేషన్ లో కూడా, ఓకేనా. సో ఇక్కడ 5 సెకండ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ కోసం 1 మినిట్ అయితే సెలెక్ట్ చేసుకుంటా చూడండి 1 మినిట్ చార్ట్ అయితే ఓపెన్ అయిపోయింది అన్నట్టు, అర్థమవుతుంది కదా ఈ విధంగా, ఓకే. సో ఇక్కడ అయితే మనకు ఈ 3 చార్ట్స్ అయితే అర్థం అయిపోయినాయి కదా బ్రో. ఒకవేళ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫాలింగ్ అయితే అవుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏమనుకుంటారు, ఇప్పుడు ఫాలింగ్ సైడ్ అవుతుంది కాబట్టి నేను ఒక పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి బ్రో అని మీరు అనుకుంటారు, సరేనా. సో ఇక్కడ చూసుకుంటే పుట్ సైడ్ చూసుకోవడానికి మనం ఈ చార్ట్ అయితే ఉంది కదా పుట్ సైడ్ కోసం, అదే విధంగా మీరు ఎంట్రీ కూడా తీసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు బై ఉంటది సేల్ అనేది ఉంటది, ఓకేనా. జస్ట్
జస్ట్ ఏముండదు, జస్ట్ మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలంటే జస్ట్ ఒక బై పైన క్లిక్ చేసుకుంటే చాలు, మీరు పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటారు అన్నట్టు. ఇక్కడ మీకు క్వాంటిటీ కూడా ఉంటది, ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, ఒక్క నిమిషం ఇక్కడ చూపిస్తా చూడండి. ఎంత తీసుకుందాం అంటే ఇక్కడ ఒక లాట్ లో 75 కదా గైస్, 150 అంటే 2 లాట్స్ అన్నట్టు, 150 అంటే ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, బై అంటే బై చేయాలన్నట్టు గైస్ ఇక్కడైతే. ఓకేనా, పుట్ సైడ్ తీసుకోవాలంటే బై పైన క్లిక్ చేసేయాలి. సో మీరు ఎగ్జిట్ అయిపోవాలంటే సింపుల్ ఇక్కడ సేల్ పైన క్లిక్ చేసుకుంటే ఎగ్జిట్ అనేది అయిపోతారు అన్నట్టు. అండ్ ఇక్కడ మనకు ఇవి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి చూడండి. బై పైన క్లిక్ చేసుకుంటే షిఫ్ట్ ప్లస్ ఇట్లా డౌన్ ఆరో మార్క్ అయితే ఉంది కదా, ఇది షార్ట్ కట్స్ గైస్. మీరు షార్ట్ కట్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సేల్ చేయాలంటే సింపుల్ ఏం లేదు, షిఫ్ట్ ప్లస్ రైట్ ఆరో మార్క్ అయితే క్లిక్ చేయాలి. అదే విధంగా ఒకవేళ మార్కెట్ అనేది ఇట్లా పైన సైడ్ అయితే వెళ్తుంది అనుకోండి బ్రో, ఈ చార్ట్ లో కనిపిస్తుంది మనకు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైనకి వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటారు కదా, సింపుల్ ఇక్కడ కాల్ సైడ్ చార్ట్ కూడా ఉంటుంది మనకు. ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి చూడండి, ఇక్కడ బై ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ గా బై పైన క్లిక్ చేస్తే మనం కాల్ లో ఎంట్రీ అయిపోతాం. దీనికి కూడా మనకు చూసుకుంటే ఇండికేటర్ అనేది ఇక్కడైతే షార్ట్ కట్ అనేది ఉంది చూడండి, షిఫ్ట్ ప్లస్ పైన అప్ ఆరో మార్క్ అయితే ఉంది. సేల్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ ఆరో మార్క్ అయితే ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే మనం సేల్ అనేది అయిపోతుంది అన్నట్టు. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది బ్రో. ఇక్కడ కూడా సింపుల్ గా మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ గైస్ ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ గురించి చూసుకుంటే బ్రో, ఓకేనా, ఇక్కడ మనకు 2 సైడ్ కాల్ స్ట్రైక్ ప్రైస్ ఉంటది, ఇక్కడ చూసుకుంటే పుట్ స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటది. అంటే ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ కూడా ఉంటది, ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఎంత నడుస్తుంది, 22,929 అయితే నడుస్తుంది కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటారు కదా బ్రో, పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 166 ప్రీమియం అయితే నడుస్తుంది. ఎంత తీసుకోవాలనుకుంటున్నారు మీరు, 22,950 స్ట్రైక్ ప్రైస్ పైన అయితే తీసుకోవాలనుకుంటున్నారు కదా పుట్ సైడ్ లో. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ వచ్చేసి దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఈ చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ సెట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తా అంటే 23,000 ఇదైతే ఉంది కదా, 23,000 అయితే ఉంది కదా, దీనిపైన ఇదైతే సెలెక్ట్ చేసుకుంటా చూడండి. ఇక్కడైతే 23,000 యొక్క చార్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఈ చార్ట్ అనేది మనకైతే 23 యొక్క ఇదైతే ఓపెన్ అయిపోతుంది అన్నట్టు గైస్. ఓకేనా, అంటే 23,000 స్ట్రైక్ ప్రైస్ పైన ఈ చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది గైస్. అర్థమవుతుంది కదా బ్రో. ఇక్కడ మనకు 3 చార్ట్స్ ఉన్నాయి గైస్, దానికోసం చాలా సేఫ్ అయితే ఉంటది అన్నట్టు. అండ్ ఇంకోటి చెప్తా చూడండి బ్రో, ఇప్పుడు పుట్ సైడ్ యొక్క టైం ఫ్రేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సింపుల్ గా మీరు పుట్ సైడ్ చార్ట్ పైన క్లిక్ చేస్తారు. లేదంటే ఇప్పుడు మీరు కాల్ సైడ్ టైం ఫ్రేమ్ చేంజ్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేసుకొని జస్ట్ ఇక్కడ టైం ఫ్రేమ్ పైన క్లిక్ చేసుకొని 5 సెకండ్స్ చేసుకోవాలనుకుంటే 5 సెకండ్స్ పైన క్లిక్ చేసుకుంటే జస్ట్ చూడండి, ఇదే ఒక అంటే పర్టికులర్ గా ఓన్లీ కాల్ సైడ్ చార్టే ఇక్కడ 5 సెకండ్స్ లకి అయితే వచ్చేసేది. ఇది వచ్చేసి మనకు 1 మినిట్ టైం ఫ్రేమ్ ఉంది, ఇది వచ్చేసి 5 మినిట్స్. డిఫరెంట్ గా కూడా ఎనలైజ్ అనేది చేయొచ్చు అన్నట్టు. సో దీంతో ఏంటంటే మనకు ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తా, పుట్ సైడ్ చార్ట్ చేంజ్ చేద్దాం మనము. పుట్ సైడ్ పైన క్లిక్ చేసుకొని సో ఇప్పుడు ఏం చేస్తా అంటే జస్ట్ ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా చూడండి. 15 మినిట్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా చూడండి గైస్. ఓకేనా, ఇది పర్టికులర్ గా మనకు 15 మినిట్స్ ఈ చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, అంటే మీరు ఇష్టం వచ్చినట్టు గైస్ మీరైతే ఇక్కడ కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు బ్రో, మీకు ఇష్టం వచ్చినట్టు ఎనలైజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది మనకు స్కాల్పింగ్ చేయడం కూడా. జస్ట్ బై సేల్ ఆప్షన్ అయితే ఉంది, రప్ప ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, దాన్ని మనం ఎగ్జిట్ అవ్వచ్చు. జస్ట్ మీరు ఇక్కడ 5 సెకండ్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకి అయితే రావచ్చు అన్నట్టు గైస్. అండ్ గైస్ ఇప్పుడు మనము ఇండికేటర్స్ గురించి చూసుకుంటే బ్రో, ఇక్కడ ఇండికేటర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ కూడా సేమ్ బ్రో. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ఇప్పుడు పుట్ సైడ్ చార్ట్ పైన ఇండికేటర్ అప్లై చేయాలనుకుంటే పుట్ సైడ్ చార్ట్ క్లిక్ చేసుకుంటారు. నేను ఇక్కడ నుంచి మీరు ఏ ఇండికేటర్ అంటే ఆ ఇండికేటర్ అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే నేను ఏదన్నా ఒకటి అయితే పెట్టుకుంటా చూడండి. ఇక్కడ నుంచి యావరేజ్ ప్రైస్ పైన అయితే క్లిక్ చేసుకుంటా చూడండి, ఈ ఇండికేటర్ అనేది అప్లై అయితే అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుందా, పర్టికులర్ గా ఈ చార్ట్ పైన అయితే అప్లై అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఈ చార్ట్ పైన నేను వేరే ఇండికేటర్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా, దీనిపైన క్లిక్ చేస్తా, ఇండికేటర్స్ పైన క్లిక్ చేస్తా, నేను ఇక్కడ యాక్సిలేటర్ దీనిపైన అయితే క్లిక్ చేసేస్తా చూడండి. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇది కూడా మనకు పర్టికులర్ గా దీంట్లో కూడా చేంజ్ అయిపోయింది అన్నట్టు గైస్. ఓకేనా, అంటే ఈ విధంగా అయితే మనము పర్టికులర్ గా ప్రతి ఒక్క చార్ట్ అయితే మనం కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు గైస్. అండ్ బ్రో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, బ్రో ఇప్పుడు మనము ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకు ప్రాఫిట్ లాస్ ఎక్కడ కనిపిస్తుంది బ్రో అంటే, ఇక్కడ చూసుకోండి పొజిషన్స్ కూడా ఇక్కడనే కనిపిస్తాయి మనకు, ఆర్డర్స్ కూడా ఇక్కడనే చూడనికైతే కనిపిస్తుంది, అండ్ ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనము ఓవరాల్ టోటల్ మన ప్రాఫిట్ ఎంత నడుస్తుంది, లాస్ ఎంత నడుస్తుంది అనేది ఇక్కడైతే ప్రతి ఒక్కటి అయితే చూడనికైతే కనిపిస్తుంది బ్రదర్స్. అండ్ గైస్ ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ డిస్కవర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఏంటంటే బ్రో ఇక్కడ మనం ఇక్కడ చూసుకోండి మార్కెట్ ఆపర్చునిటీస్ అనేది చూసుకోవచ్చు. అంటే ఈక్విటీస్, ఆప్షన్స్ యొక్క, ఫ్యూచర్స్ యొక్క, అండ్ ఈటీఎఫ్స్, కమోడిటీస్ యొక్క ఏంటంటే ఆపర్చునిటీస్ లాగా అయితే చూసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకుంటే బ్రో, ఇక్కడ క్లిక్ చేసుకుంటా చూడండి, నేను ఆప్షన్స్ ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ మనం అయితే దీంట్లోకి వచ్చేస్తాం అన్నట్టు, మన చార్ట్స్ లకి అయితే వచ్చేస్తాం. అంటే ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ అవి తీసుకోవచ్చు అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా ఈ విధంగా అయితే. సో ఇక్కడ డిస్కవర్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కటి అయితే డేటా అనేది చూసుకోవచ్చు, ఏది ఎట్లా నడుస్తుంది, ఏది ఎంత ఎట్లా అనేది. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫండ్స్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి ఈజీగా అయితే మీరు ఫండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బ్రో, చాలా
ఈజీ అయితే ఉంటది ఇక్కడ నుంచి అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఒకటే దగ్గర అయితే మనం ప్రతి ఒక్కటి అయితే మేనేజ్ చేసుకోవచ్చు బ్రదర్స్, ఓకేనా. సో మీకు అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఉంటది. మీరు స్కాల్పర్ అయితే ఒక ప్రొఫెషనల్ స్కాల్పర్ అవ్వాలి అనుకుంటే మాత్రం సో ఈ అప్లికేషన్ ని డెఫినెట్లీ గా యూజ్ చేసి స్కాల్పర్ టెర్మినల్ అయితే యూజ్ చేయండి. సో మీరు నాకు కామెంట్ చేస్తే ఏంటంటే బ్రో ఒక లైవ్ లో ఒక ట్రేడ్ తీసుకొని చూపి బ్రో, అంటే ఈ టర్మినల్ లో లైవ్ ఒక ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అయ్యి చూపి బ్రో మాకు ఒక వీడియో అయితే తీసుకురా అని నాకు కామెంట్ చేయండి. దానిపైన కూడా వీడియో అనేది చేస్తా బ్రదర్స్, ఓకేనా. అండ్ గైస్ మీరు జస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే లైక్ కొట్టండి అండ్ థ్యాంక్స్ బ్రో అని కమెంట్ లో రాయండి. నేను చాలా అంటే చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అవుతా బ్రో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.